ఫ్రెండ్స్ సీరియస్గా చాలా ప్రౌడ్ ఆఫ్ గూగుల్ తల్లి. ఎందుకంటే ఇది కూడా ఒక రోడ్ అని గుర్తించింది చూసారా. The atomic bomb. ఫ్రెండ్స్ బోటింగ్ అంతా చేసేసుకొని లాస్ట్కి రూమ్ చూసుకున్నాం. సో నవేద హోమ్ స్టే అని చాలా బాగుంది. ఒకవేళ మీరు అలపిలో బోటింగ్ చేసినాక రూమ్ వెతుకుతుంటే ఇక్కడికి రండి. ఎందుకంటే చాలా దగ్గర బోటింగ్ కొంచెం ముందు పోయి లెఫ్ట్ తీసుకున్నా అది అక్కడే బోటింగ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. అది అయిపోయినాక ఇక్కడికి వచ్చినట్లయితే ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నాన్ ఏసీ అయితే మనకి 500 రూపీస్కే వస్తుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఎప్పుడు రూమ్స్ ఏమైనా కానీ, డైరెక్ట్ పోతే కొంచెం ఎక్కువ చెప్తున్నారు. సో మేము ఏసీ తీసుకున్నాం కాబట్టి 1K అయింది. ఇంత ఒకలాగా ట్రెడిషనల్ హౌస్. ఫ్రెండ్స్ రూమ్ చూడొచ్చు. సో బయట అంతా గ్రీనరీ, ఇక్కడ కూడా ఫ్యాన్ ఉందంట మా వాడు చెప్తున్నాడు. సో ఒకసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెష్ అయినాం, సరే ఊరికే సరదాగా అలా బీచ్కి వచ్చాం. జనాలు చూడండి, బాగా బీచ్ లాగా ఉంది. బాగా బీచ్ వైబ్స్ వస్తున్నాయి ఇటుగా. సో ఫ్రెండ్స్ చూడండి ఏముంది కదా బీచెస్లా. సన్సెట్ అయిపోయినట్టుంది. జనాలు అయితే వేలలో ఉన్నారు, అంత జనాలు ఉన్నారు. అటుపక్క అటుపక్క అంత జనాలే. ఎందుకు ఇంత జనాలు నాకు అర్థం కావట్లే. ఇక్కడ ఇసుక ఏంటంటే ఒకలాగా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. మామూలుగా కొంచెం ఇసుక రఫ్గా గట్టిగా ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి వీడికి నేర్పించేసా తెలుగు చెప్పమ్మా. చాలా బ్యూటిఫుల్ సన్సెట్. సో మొత్తానికి అలపుల బీచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంక వెళ్తా ఉన్నాం. లెట్స్ గో టు ద రూమ్, చిల్ అండ్ స్లీప్. We'll do some spicy thing before that. ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ కుల్కి అంట, మామూలుగా రీల్స్లో చూస్తుంటాం కదా, అది ట్రై చేద్దామని వచ్చాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉంది? సూపరా. ఫస్ట్ రామేశ్వరం, సెకండ్ ఉడిపి, కన్యాకుమారి, త్రివేంద్రం, అలపి. It was a pleasant stay, sir. Oi, Pandu. Bye-bye. Maybe it's sad we are leaving. Bye. ఫ్రెండ్స్ మొత్తానికి హోమ్ స్టే నుంచి అయితే బయలుదేరేసాం. సో చాలా బాగుంది. సీరియస్లీ మీరు కానీ ఒకవేళ అలపికి వచ్చి రూమ్ తీసుకోవాలంటే ఇక్కడ స్టే అవ్వండి. హోమ్లీ అట్మాస్ఫియర్, చాలా ఫ్రెండ్లీ ఓనర్స్. తర్వాత మాకు చాలా బాగుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు డైరెక్ట్ డ్రైవ్ ఇన్ బీచ్. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్, 7 అవర్స్ చూపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. పక్కనే ఒక హోటల్ ఉంది అనమాట, హోమ్ స్టే పక్కనే. నడుచుకుంటూ వెళ్ళి తినేసి వచ్చేసాం. సో ఇప్పుడు టైం చూసినట్లయితే 9:30 అవుతుంది కరెక్ట్గా, షార్ప్ 9:30. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం. ఇక్కడ మ్యాప్లో అయితే 5:16కి రీచ్ అవుతామని చెప్తుంది. ఈ పెట్రోల్ బంక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి వచ్చి 50 కిలోమీటర్స్. అలపు దాటాం ఇప్పుడే. ఎంత ఉంది ఈరోజు పెట్రోల్? వామ్మో 115 ఉందా దేవుడా. రోజుకి ఎక్కిపోతా ఉంది. కేరళలో ఏం పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఓకే పెట్రోల్ అయితే పడి చేసాం. ఇంకెక్కడ ఆగేదిలే. ఇంక లంచ్కి ఒకటే అంతే, నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకుంటున్నా. ఎక్కడున్నామంటే లైఫ్ స్టైల్ ఓయాసిస్ ఎక్కడున్నాం కొచ్చిలో. పైన మెట్రో పోతుంది, కింద చూసినట్లయితే నార్మల్ ఫ్లైఓవర్. సూపర్ ఉంది అసలు వ్యూ. లంచ్ చేయాలి. ఈ హోటల్ అయితే బాగుందంట గూగుల్లో. ఈ ప్లేస్ పేరు వచ్చి పరపన్న గాడి. అబ్బో
రైట్ ఫ్రెండ్స్, లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆగదేలే, ఇక్కడ నుంచి 3 hours 108 kilometers. రోడ్ ఏంటంటే ఇలా సింగిల్ రోడ్, తర్వాత వంకరగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం స్లో అవుతుంది. మామూలుగా 100 kilometers లేకపోతే మామూలు రోడ్లో ఎంతసేపు చెప్పండి, 1 hourలో ఈజీగా కవర్ చేసి 1.5 hour 1 hour 15 minutes. మనం 80 స్పీడ్లో పోయినా 1 hourకి 80 kilometers అనుకుంటున్నా. సో అదే ప్రాబ్లం ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇలా ఊర్లో వస్తే చాలు, ఎక్కడి నుంచి అంటే వచ్చేస్తున్నారు, లెఫ్ట్ నుంచి 2-4 దాటుతారు, అటు నుంచి ఇటు దాటుతారు. సో అందువల్ల కొంచెం అక్కడక్కడ చిన్నగానే ఎదవలసి వస్తుంది. ఊరు వస్తే స్లో అయిపోవాల్సింది, అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఏదో ర్యాలీ జరుగుతున్నట్టుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ దానివల్ల. ఇక్కడ నుంచి డ్రైవ్ బీచ్ 16 kilometers. సో డ్రైవ్ బీచ్ గురించి స్పెషాలిటీ ఏంటంటే లోపల డ్రైవ్ చేయొచ్చు బైక్ని కానీ కారు కానీ. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫ్రెండ్స్, మనం తాళసేరి అనే ఊరిలో ఉన్నాం. సో చాలా మందికి తెలిసే ఉంటుంది తాళసేరి ఎంత ఫేమస్. తాళసేరి రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. సో బెంగళూరులో కూడా చాలా ఉన్నాయి తాళసేరి రెస్టారెంట్స్. ఇక్కడ చూడండి, వ్యూ చూడండి, వెనకాల అంతా సముద్రం. సో డ్రైవ్ బీచ్ ఇక్కడ నుంచి 6.9 kilometers. ఆహాహాహా, ఎగ్జాక్ట్ సన్సెట్ టైము 6:30 ఏమో ఈరోజు. సూపర్ సూపర్ సూపర్, కరెక్ట్గా చేరుకున్నాం. లేట్ అయిపోద్దాం అనుకున్నాం పొద్దున లేట్గా బయలుదేరే తెలుగు. ఫ్రెండ్స్, ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ డ్రైవ్ బీచ్ దగ్గర అస్సలు రూమ్సే లేవు. బీచ్ రిసార్ట్స్ మాత్రం ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. 4K 5K ఉంది. తలసరి దగ్గర చూడమంటే అక్కడ కూడా 3K 2K ఉందంట. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళిపోదాం, తర్వాత చూద్దాం అంటున్నా. సో డ్రైవ్ బీచ్కి అయితే వచ్చేసాం. చూడ రూమ్స్ ఎవడ వచ్చోండు. థ్యాంక్ యూ. ఫైనల్లీ వి హావ్ అరైవ్డ్ అట్ డ్రైవ్ బీచ్. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఏముందో అసలు ఇలా బైక్ తోలుతుంటే ఆ ఫీలే వేరప్ప. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రైవ్ బీచ్లో ఉన్నాం. చూడొచ్చు, ఏంటంటే శాండ్ చాలా అంటే చాలా గట్టిగా ఉంది, చాలా అంటే చాలా గట్టిగా. చూడండి, బైక్ సైడ్ స్టాండ్ వేసినా కూడా అంటే నిలుచుకోండి, దిగిపోవాలి మొత్తం లోపలికి. ఇక్కడ చెమ్మగా ఉంది ఐదు కూడా, అక్కడ చూసినట్లయితే డ్రైగా ఉంది, ఇక్కడ తడిగా ఉన్నా కూడా దిగట్లా. సో చూడొచ్చు కార్లు. It won't go back like that. ఫ్రెండ్స్, ఏంటంటే మేము అక్కడ ఫోటోలు దిగుతా ఉంటే ఇక్కడ ఏంటంటే ఈ కార్ వచ్చి ఇరుక్కోపోయింది ఇసుకలో. సో ఏంటంటే గట్టు నుంచి ఒక 50-100 meters అయితే ఓకే, మరీ బయటకు వచ్చేస్తే ఇలా ఇసుక మళ్ళీ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఏంటంటే నేనైతే ఇప్పుడు కట్టు పుల్లలు తీసుకొని టైర్ కింద పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెనకాల బ్యాక్ టైర్ అయితే కంప్లీట్గా ఇసుకలోకి దిగిపోయింది. ఎనీవేస్ చూద్దాం, ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి బయటకు వచ్చేస్తుంది, జనాలు కూడా వస్తున్నారు హెల్ప్ చేయడానికి. I feel like it should move. కారు ఇరుక్కోపోయింది. సో మొత్తానికి బయట తీసాం. అమ్మో, ఏంటంటే ఇక్కడ అంటే ఇసుక సాఫ్ట్గా ఉంది, లోపలికి వెళ్ళిపోయింది. బయట తీస్తాం మొత్తానికి. అతను ఏంటంటే తెలవలేదు, ఫుల్ యాక్సిలరేషన్ చేస్తున్నాడు. అప్పుడు ఏంటంటే కిందకి వెళ్ళిపోద్ది. సో ఏదైనా కట్టెలాగా పెట్టి చిన్నగా వెనకాల లాగాలి, అప్పుడు వచ్చేస్తుంది బండి. సో మన బైక్ చూడొచ్చు ఇక్కడ.
ఇలా 4 కిలోమీటర్స్ రైడ్ చేయొచ్చంట. సో నేను ఆ ఎండ్ నుంచి ఎండ్కి వెళ్ళా, ఈ ఎండ్ నుంచి మళ్ళీ ఆ ఎండ్కి వెళ్తున్నా. 4 కిలోమీటర్స్. ఇమాజిన్, చాలా బాగుంది. ఏ ముందరా నాయన, అసలు ఈ ఎంజాయ్మెంటే వేరే లెవెల్ అసలు. సో ఫైనల్లీ తిరిగి ఒక రూమ్ పట్టాం. బీచ్ పవిలియన్ రిసార్ట్ అంటది. సో 1250 ఫర్ 2 పీపుల్. చూద్దాం రూమ్లు ఎలా ఉన్నాయి ఏందని. సో ఫ్రెండ్స్, డిన్నర్కి ఏంటంటే బీచ్ సైడే ఈ హోటల్కి వచ్చాం. చాలా బాగుంది కదా ఈ హోటల్ థీము. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మొత్తం అయిపోయింది. ఇక్కడ చెక్అవుట్ కూడా చేస్తాం. బ్యాక్ టు బెంగళూరు. మధ్యలో ఏంటంటే ఇంకొక ప్లేస్ ఉంది, అది కవర్ చేసుకుంటే ఇంక మొత్తం ఫోన్ అంతా ఇసుకే, మొత్తం ఇసుకే, బైక్ అంతా ఇసుక. సో అప్పటికే రాత్రి ఆ పైపు, కుళాయిల పైపు పెట్టి కడిగా. ఓకే, సో ఇంకొక లాస్ట్ ప్లేస్ ఉంది, దాని తర్వాత ట్రిప్ ఇస్ డన్. నాకు అది చాలా బాధగా ఉంది. సో ఆ చెట్లు వెనకాల బీచ్ అనమాట. పొద్దున్నే ఈ క్లైమేట్లో తోలాలంటే ఏం సుఖంగా ఉంటుందో. సో మనకి ఇక్కడ నుంచి లాస్ట్ ప్లేస్కి 200 కిలోమీటర్స్ ఉంది. 4 అవర్స్ చూపిస్తుంది. రోడ్స్ ఏంటంటే అంత బాగుండవు కదా, అందువల్ల చాలా లేట్ అవుతుంది. మెయిన్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయినాం. ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ లేదు, ఏం లేదు. అదే నిన్న మేము మధ్యాహ్నం వచ్చేటప్పుడు అయితే వామ్మో, ముందు వెహికల్స్ వెనకాల వెహికల్స్ చూసారు కదా. సో సింగిల్ రోడ్ అయితే ఓవర్టేకింగ్ చేసుకుంటా అట్లా అలా వాళ్ళ ముందు నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా స్లో అవుతుంది. ఇది వచ్చి కూర్గ్కి పోయే రూట్ అనమాట. ఏముంది తెలుసు అసలు, రోడ్డు వేరే లెవెల్ అసలు. సో ఇక్కడ నుంచి కూర్గ్లో అబ్బే ఫాల్స్ వినేమంటారు. సో కూర్గ్ బ్లాగ్లో నేను చూపించుంటాను మీకు అబ్బే ఫాల్స్. ట్రక్కులు అయితే ఎక్కతా ఉన్నాయి చిన్నగా. ఫ్రెండ్స్, కూర్గ్ అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్, కోతులు చూడండి, అమ్మో అన్నీ రోడ్డు ముందే ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఈ అడవిలో ఉండే కోతులన్నీ. ఒక్కసారి వ్యూ చూడండి, చుట్టూ పంట పొలాలు. మనవాడు తెలుగు నేర్చేస్తున్నాడు, చాలా బ్యూటిఫుల్ అని చెప్పేస్తున్నాడు. ఏం చూసినా చాలా బాగుంది. అమ్మ రోడ్ ఏంట్రా బాబోయ్, రే నువ్వు దిగి నడుచుకొని రారా. ప్లేస్ పేరు వచ్చి విశ్వేశ్వరయ్య వాటర్ ఫాల్స్, విశ్వేశ్వరయ్య ఫాల్స్ యాక్చువల్లీ. చూద్దాం వాటర్ ఉందా లేదా, ఏం ఐడియా లేదు, జస్ట్ వెళ్ళడం అంతే. ఇన్స్టా రీల్లో చూసా ఈ ప్లేస్ని. ఫ్రెండ్స్, సీరియస్గా చాలా ప్రౌడ్ ఆఫ్ గూగుల్ తల్లి. ఎందుకంటే ఇది కూడా ఒక రోడ్ అని గుర్తించింది చూసారా, దానికోసం గూగుల్ తల్లికి నేను ఫిదా అయిపోయా. సో లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, నీళ్ళు పారుతూ ఉన్నాయి. ఎక్కడ వాటర్ ఫాల్స్? ఇప్పుడు స్ట్రైట్ ఎలిమెంట్ ఉంది, మనం లెఫ్ట్ తీసుకుందామా? ఓకే, నీళ్ళు ఉన్నాయి, వెరీ గుడ్. ఏంటంటే ఈ డ్యామ్ ఉంది కదా, దీనిపై నుంచి నీళ్ళు కారుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క సీజన్లో ఉండదు. ఈ గృహలాగా ఉంది కదా, దానిపై నుంచి నీళ్ళు పడుతూ ఉన్నింది ఇన్స్టాలో చూసినప్పుడు. సో దానికోసం వచ్చాం ఫైనల్ ప్లేసు, కాకపోతే నీళ్ళు అయితే లేవు. ఎనీవేస్ నో ప్రాబ్లం. ఒక దగ్గర గృహలో అదే నీళ్ళు లాగా ఉంది కదా, అక్కడ బాగా ఎంజాయ్ చేసా. ఎనీవేస్ ఇంక లెట్స్ గో బ్యాక్ టు బెంగళూరు. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో అక్కడ ఎలా నీళ్ళు లేవు కాబట్టి ఇంక డైరెక్ట్ బెంగళూరుకే, ఎక్కడ ఆగేదేలే. సో ఇక్కడ నుంచి బెంగళూరు 3 hours 57 minutes చూపిస్తుంది, 150 kilometers. ఎందుకు అంత అర్థం కావట్లా. ఎనీవేస్, సో ఇంక బెంగళూరు సిటీకి వెళ్ళినాక మనం మళ్ళీ రెస్యూమ్ చేస్తాం వీడియో. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఫైనలీ బెంగళూరు సిటీ అయితే చేరుకున్నాం. సో ఇప్పుడు టైం చూస్తున్నట్లయితే 2:30 అవుతుంది. ఎనీవేస్, సో వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్, బాయ్.